నమస్తే చార్మినార్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు జాతి భవిష్యత్తుకు తాను రక్షకుడిగా ఉంటానని సీఎం చంద్రబాబు అన్నారు. జిత్తుల మారి ముసిలి నక్క కాంగ్రెస్ కేటీఆర్. విక్రమ్-1 రాకెట్ ఘన విజయం సాధించడంతో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకుంటున్నారు. 1,70,00,000 నిధులతో బీటీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కూటమి సభ్యులు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి ధ్యేయంగా ఎమ్మెల్యే పంతం నానాజీ నియోజకవర్గంలోనూ సీసీ రోడ్లు, బీటీ రోడ్లు నిర్మాణానికి ఆదేశాల మేరకు కాకినాడ కార్పొరేషన్ డివిజన్లో గల 47, 48, 49 డివిజన్లో ఇంద్రపాలెం నుండి 3 రోజుల జంక్షన్ ఎస్వి రంగారావు బొమ్మ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా కూటమి నాయకులు కొల్లబత్తుల అప్పారావు, నూకల నారాయణరావు, కోనాల కృష్ణ సత్యబాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాలతో ఎన్నాళ్లగానో ప్రజలు రోడ్డు మరమ్మతులు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో బీటీ రోడ్డు నిర్మాణానికి 1.70 కోట్ల రూపాయలతో యుద్ధ ప్రాతిపాదికన రోడ్డు నిర్మించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీకి మున్సిపల్ కమిషనర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఇంటి రాజేష్, మధు, ముమ్మిడి శ్రీను, వాసు, అడబాల సత్యనారాయణ, కూటమి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 48, 49, 50 నియోజక డివిజన్స్ అయిన కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లో చేరిన ఈ ప్రాంత వాసులందరూ కలిసి పంతం నానాజీ గారిని ఈ రోడ్డు యొక్క పరిస్థితిని వివరించి వాళ్ళ యొక్క సమస్యలను విశదీకరించడంతో ఆయన వెంటనే స్పందించి మున్సిపల్ కార్పొరేషన్ వారిని సంప్రదించి జనరల్ ఫండ్ నుంచి 1,70,00,000 రూపాయలు శాంక్షన్ తీసుకుని వచ్చి ఎస్వి రంగారావు స్టాట్యూ దగ్గర నుండి ఇటు ఇంద్రపాలెం లాకుల వరకు రోడ్డు ప్లస్ అభివృద్ధి కార్యక్రమాలని పూర్తి చేయడానికి ఆయన ఆదేశాల ప్రకారంగా, ఆయన చెప్పిన ప్రకారంగా ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందండి. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ ఈరోజు ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తించడం జరిగింది. ముందు కూడా ఇటువంటి సమస్యలు ఏమున్నా సరే ఆయన వెంటనే స్పందించి పూర్తి చేస్తారని చెప్పి ఆయన తరపున కూటమి నాయకులుగా మేమందరం హామీ ఇస్తున్నామండి. జిత్తుల మారి ముసిలి నక్క కాంగ్రెస్ కేటీఆర్. జిత్తుల మారి ముసిలి నక్క కాంగ్రెస్ యువతను మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం సరూర్ నగర్ యువ సంగ్రామ సదస్సులో మాట్లాడుతూ కాంగ్రెస్ కి అధికార పీఠం, నిరుద్యోగులకు బలిపీఠం, కేసీఆర్ కు ఓటేయవద్దన్న యువత ఇప్పుడు బాధపడుతుంది. కాంగ్రెస్ కి డెత్ డిక్లరేషన్ రాస్తేనే సోయి వస్తుందని మండిపడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే యంగ్ జనరేషన్ గాట్ చీటెడ్ బై ఎ ఓల్డ్ జాకల్. యంగ్ జనరేషన్ గాట్ చీటెడ్ బై ఎ ఓల్డ్ జాకల్. ఒక జిత్తుల మారి ముసలి నక్క కాంగ్రెస్ యువజనాన్ని తెలివిగా చిత్తు చేసింది. ఒకనాడు మా జగిత్యాల అలిశెట్టి ప్రభాకర్ అనే ఒక మహాకవి, ఆయన అన్న ఒక మాట గుర్తొస్తున్నది వాళ్ళ ఉపన్యాసాలు వింటుంటే. ఆయన అన్నాడు, అలిశెట్టి ప్రభాకర్ గారు, ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంకెవ్వరిని మోసగించనని. ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట, తోటి జంతువులను నేను ఇంకా చంపనని. ఇవాళ వీళ్ళ మాటలు వింటుంటే 60 ఏళ్ళు నెత్తురు రుచి మరిగిన కాంగ్రెస్ ఏ రకంగా మోసం చేసిందో ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. తెలుగు జాతి భవిష్యత్తుకు తాను రక్షకుడిగా ఉంటానని సీఎం చంద్రబాబు అన్నారు. శనివారం కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన పాలన ఇస్తానని పేర్కొన్నారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే 2 సార్లు చెప్పి చూస్తానని, ఆ తర్వాత కూడా తీరు మారకపోతే శిక్ష తప్పదని హెచ్చరించారు. మిమ్మల్ని సక్రమమైన మార్గం నడపడానికి పనిచేస్తున్నాం. ఈరోజే అంగన్వాడీ కార్యకర్తలు ఇక్కడే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో పనిచేసే కార్మికులు వీళ్ళిద్దరికి కూడా తల్లికి వందనం అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు వేస్తాం. నేను ఒకటే ఆలోచిస్తున్నా, పేదవాళ్ళు ఎక్కడుంటే, ఎక్కడే తక్కువ ఆదాయం వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళని ఆదుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీలో కూడా ఒక స్ఫూర్తి రావాలి. డబ్బులుండే వాళ్ళు ఆశపడకుండా డబ్బులు లేని వాళ్ళకి ఈ సంక్షేమ కార్యక్రమాలు కానీ వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు పెంచడానికి ఇస్తే
జీవితాలు బాగుపడతాయి, సమాజంలో మార్పు వస్తుంది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. దానివల్ల చాలా కుటుంబాల ఆదాయం పెరుగుతూ ఉంది. 2,50,000 రూపాయలు నేను ఉన్నప్పుడు తలసరి ఆదాయం ఉంటే ఇది 5,30,000 28 తయారవుతుంది. 5 ఏళ్లలో మీ యొక్క తలసరి ఆదాయం 2 ఇంతలవుతుంది. ఇక్కడ కొంతమందికి ఎక్కువ పెరుగుతుంది, కొంతమంది తక్కువ పెరుగుతుంది. అందుకే ఈరోజు నేను ఆలోచించింది ఒక వినూత్నమైన కార్యక్రమం P4 తీసుకొచ్చాం. ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజలు భాగస్వామ్యం. MBK 10-20 అంటే పైనుండే 10 మంది మార్గదర్శకులుగా కింద నుండే 20 మందిని ఆదుకునే బాధ్యత, చేయూతనిచ్చే బాధ్యత, అవసరమైతే ఆర్థికంగా ఖర్చు పెట్టి వాళ్ళని నడిపించే బాధ్యత తీసుకోమని చెప్పాం. ఈరోజు ఈ తల్లికి వందనం కార్యక్రమంలో 67,47,190 మంది విద్యార్థులకి 10,120 కోట్లు 22-24 మధ్యలో మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత మాదని మీకు తెలియజేస్తున్నా. 2024 మీరంతా కూటమి అభ్యర్థుల్ని గెలిపించారు. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. నేను ఇంతకుముందు పట్టణ ప్రాంతాల్లో చెప్పాను. డిప్యూటీ సీఎం మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహించే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 3 ఏళ్లలో ఇంటింటికి కొళాయి ఇవ్వడానికి JJM కింద 23,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. PMGSY కింద 2,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. GMRAMG కింద 6,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. మ్యాజిక్ డ్రైన్కి 500 కోట్లు ఖర్చు పెడుతున్నాం. గ్రీనరీకి 3,000, ఫామ్ పాండ్స్కి 1,000 కోట్లు, మొత్తం కలిసి 33,000 కోట్ల రూపాయలు ఇందులో ఖర్చు పెడుతున్నాం. ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వస్తాయి. జీరామ్జీ కింద 3 ఏళ్లలో కనీసం 35-36 కోట్లు వస్తాయి. ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టి ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, 24 ఎన్నికలు నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అలాంటి గెలుపునిచ్చారు మీరందరూ. నేను రామోహన్ గురించి ఆలోచించాను. మంచి వ్యక్తి, NRI, బాగుంటుందని ఆలోచించి పెడితే ఫస్ట్ టైం చరిత్రలో గుడివాడలో ఎప్పుడూ రానంత మెజారిటీ తెప్పించిన ఘనత మీదే. దాంతో ఆయనలో రెట్టింపు ఉత్సాహం వచ్చింది. విక్రమ్-1 రాకెట్ ఘన విజయం సాధించడంతో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రయోగం విజయవంతం కాగానే శ్రీహరికోటలోని కంట్రోల్ రూమ్ లో శాస్త్రవేత్తలు ఆనందంతో గంతులేశారు. ఇస్రో చైర్మన్ నారాయణన్, మాజీ చైర్మన్లు, ఇతర సీనియర్ శాస్త్రవేత్తలు చప్పట్లతో వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రైవేట్ సంస్థ రూపొందించిన మొట్టమొదటి ఆర్బిటర్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 నిలిచింది. రాకెట్ ను స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ ప్రతిష్టాత్మకంగా రూపొందింది. और सर आपका कार्ड जो आप भेजे थे, that has successfully reached space and you have written Vande Mataram. So Vande Mataram is in orbit. देखिए, मेरे लिए बहुत खुशी की बात है. जब आपने सुझाव भेजा तो मेरे मन में कई विचार आए थे, लेकिन आखिर जब मैंने सोचा मैं सिर्फ वंदे मातरम लिखूंगा. उसके 2 कारण थे. इस बार हमारा देश वंदे मातरम के 150 वर्ष मना रहा है, तो मैं चाहता था कि इसको एक नए तरीके से मनाएं. और वंदे मातरम ही था जिसने देश के नौजवानों को हमेशा देश के लिए जीने मरने की प्रेरणा दी थी. और आज वंदे मातरम हमें देश के लिए जीने की ताकत देता है. और आप लोगों ने जी करके दिखाया है. आपका जो कुछ भी मिशन है, मैं इसको एक प्रकार से वंदे मातरम मिशन ही देखता हूं कि भारत मां की गरिमा को नई ऊंचाइयों पर पहुंचाना, नई पीढ़ी को टेक्नोलॉजी को लाभ देना
और नई पीढ़ी को टेक्नोलॉजी में आने के लिए प्रेरित करना, हर प्रकार से। और उसमें से मेरे मन में विचार आया कि लंबा कुछ ना लिखूं, सिर्फ वंदे मातरम मेरे भाव व्यक्त करूं। और मुझे खुशी है कि कल आपने उस बात को मीडिया से भी शेयर किया और आज इस सफलता के साथ वंदे मातरम का भाव भी नई ऊंचाइयों को पार कर रहा है। Thank you, sir. కొడుకు చదువు కోసం తండ్రి సాహసం చేశారు. నేపాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు బీహార్లోని నదులు ఉప్పొంగుతున్నాయి. వివాహాలు సమయానికి పాఠశాలకు తీసుకెళ్లాలని తండ్రి తన కొడుకును భుజాలపై మోస్తూ ఉధృతంగా ప్రవహిస్తున్న మసాన్ నదిని దాటారు. అంతటి భీకర ప్రవాహంలో ఏ చిన్న పొరపాటు జరిగినా వారిద్దరి ప్రాణాలు పోయేవి. కాగా ఇప్పటికీ అక్కడ కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఉపాధ్యాయుల మధ్య గొడవ. విద్యార్థులందరికీ టీసీలు ఇచ్చిన హెచ్ఎంను సస్పెండ్ చేసిన డీఈఓ. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బండ రామారం జడ్పీహెచ్ పాఠశాల హెచ్ఎం హకీంను సస్పెండ్ చేసిన డీఈఓ. ఉపాధ్యాయుల మధ్య నెలకొన్న వివాదాల వల్ల విద్యార్థులందరికీ టీసీలు ఇచ్చిన హెచ్ఎం హకీం విద్యార్థులు లేకపోవడానికి కారణమైన హెచ్ఎం హకీంను సస్పెండ్ చేసి 4 ఉపాధ్యాయులకు మెమోలు జారీ చేసిన డిఈ అశోక్. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాల్లో 8 గంటల కరెంటు కూడా రావడం లేదని రైతులు సబ్స్టేషన్లు ముట్టడించారు. ఇది ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యానికి నిదర్శనం. రాష్ట్రంలో థర్మల్ పవర్ ప్లాంట్లో 7 రోజులకు మించి బొగ్గు నిల్వలు లేవని మేము చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ బొగ్గు లేక 1 నుంచి 4 యూనిట్లు 1600 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ రోజు రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలు ఏర్పడ్డాయి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాల్లో రైతాంగం సబ్స్టేషన్ల ముందు ధర్నాలు చేసినారు. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో మాకు సరిపడా కరెంట్ రావట్లేదు, 8 గంటల విద్యుత్ కూడా రావడం లేదని రాష్ట్రంలోని అనేక సబ్స్టేషన్లను రైతాంగం ముట్టడించినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఈరోజు ఎందుకు కరెంట్ లేదు అంటే థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు అందుబాటులో లేదు. అంటే ఇది కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, నేరపూరిత నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి ఏర్పడ్డది. ఇన్ఫ్యాక్ట్ మీ అందరికీ కూడా తెలుసు, మేము సింగరేణి మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి అనేక సార్లు ప్రభుత్వాన్ని హెచ్చరించినాం. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వారం రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు కూడా లేవు. ఒకవైపు ఏమో మీరు బొగ్గు స్టాక్ ఉంది, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉందని చెప్తారు, కానీ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు లేదు, ఆగిపోయే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తూ వచ్చింది. అయినా మీలో ఉలుకు లేదు, పలుకు లేదు. ఇవాళ ప్రతిపక్షంగా మేము మిమ్మల్ని నిద్రలేపినా కూడా మీ నిర్లక్ష్యం వల్ల ఇవాళ రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి శాపంగా మారింది. వీళ్ళ తీరు వల్ల ఇవాళ రాష్ట్రంలో అనేక థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఇవాళ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఇది నేను మాటల్లో చెప్పడం లేదు, ఆధారాలతో మాట్లాడుతూ ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో కొత్తగూడెం కానీ, కాకతీయ, భద్రాద్రి, యాదాద్రి అన్ని పవర్ సబ్స్టేషన్లో, థర్మల్ పవర్ స్టేషన్స్లో ఈ రోజు కూడా 6 నుంచి 7 రోజులకు మించి స్టాక్ లేదు. ఇవాళ యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో 2 యూనిట్లు మూతపడ్డాయి బొగ్గు లేక. యూనిట్ నెంబర్ 1, యూనిట్ నెంబర్ 4 అంటే 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి బొగ్గు లేకపోవడం వల్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో 270 మెగావాట్ల పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. అంటే బొగ్గు కొరత వల్ల కొంత, నిర్వహణ వైఫల్యం వల్ల కొంత, ఇవాళ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయి అప్రకటిత కోతలకు నిలయంగా ఈరోజు తెలంగాణ మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని ఆశ్వాపురం మండలం మనుబోతులగూడెం గ్రామంలో పోడు భూముల విషయంలో గిరిజన మహిళపై విచక్షణ రహితంగా దాడి చేసిన అటవీశాఖ అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని ఆశ్వాపురం మండలం మనుబోతులగూడెం గ్రామంలో పోడు భూముల విషయంలో గిరిజన మహిళపై విచక్షణ రహితంగా దాడి చేసిన అటవీశాఖ అధికారులు.
శుక్రవారం సాయంత్రం జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకి వినతి పత్రం అందించారు. కిర్లంపూడి మండలం శృంగరాయనిపాలెం గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ రాజు బుజ్జపు ఆధ్వర్యంలో కిర్లంపూడి మండలం శృంగరాయనిపాలెం కృష్ణవరం గ్రామాల మధ్య గల ఏరు కాల్వపై వంతెన నిర్మించాలని వందలాది మంది మహిళలు ప్రజలు ఎమ్మెల్యేలను కోరారు. దీనిపై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సానుకూలంగా స్పందించారు. దీనిపై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, గతంలో నేనే ఈ బ్రిడ్జ్ కు శంకుస్థాపన చేశాను. నేను ఓడిపోవడంతో ఈ ప్రాజెక్టు మరుగున పడిందని అన్నారు. ఈ బ్రిడ్జ్ కూడా రాబోయే బడ్జెట్ లో ప్రభుత్వానికి ప్రతిపాదించి నిధులు కేటాయించి తప్పకుండా పూర్తి చేస్తారు. రోగులకు ఆసుపత్రికి వెళ్లడం అలాగే వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంటుందని, ప్రస్తుతం 10 కిలోమీటర్ల చుట్టూ వెళ్లాల్సి వస్తుందని గ్రామస్తులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆడాప భరత్ రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, ఎస్వీఎస్ అప్పలరాజు, శృంగరాయనిపాలెం, ఎస్ తిమ్మాపురం గ్రామాల ప్రజలు, అధిక సంఖ్యలో మహిళలు ప్రజలు హాజరయ్యారు. శృంగరాయనిపాలెం, ఎస్ తిమ్మాపురం, ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి సోదరీమణులు, సోదరులు, అలాగే పార్టీ నాయకులకి, ముఖ్యంగా మన సోదరుడు రాజుకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసి, నమో వెంకటేశాయ. నేను ఏ కోరికనైతే ఈరోజు ప్రజా దర్బార్లో ఇచ్చినటువంటి కోరుకుందో, ఏలేరు మీద శృంగరాయనిపాలెం కృష్ణవరానికి బ్రిడ్జి ఇవ్వాలని కోరుతున్నారో అది చాలా న్యాయమైనటువంటి కోరిక. ఎందుకంటే సుమారు మినిమం 3 కిలోమీటర్లతో మీ ఊళ్ళో బయలుదేరితే నేషనల్ హైవే 3 కిలోమీటర్లలో నడిచి వచ్చేయడానికి అవకాశం ఉండే పరిస్థితి. అలాగే కాకుండా ఇంకా మన వాడు రాజు చెప్పినట్టుగా పిల్లలు చదువుకోవడానికి అవనివ్వండి, ఏదైనా చిన్న చిరు వ్యాపారాలు చేసుకోవడానికి అవన్నీ అవనేయండి, అన్నిటికీ కూడా ఉపయోగకరంగా ఉంటారు. మీ ఆలోచన మీ 2 గ్రామాలు 2 మండలాలకి కనెక్టివిటీ బ్రిడ్జ్ అవుతుంది. కిర్లంపూడి, జగ్గంపేట మండలాలకి మండల హెడ్ క్వార్టర్స్ రెండింటికి కూడా ఇటు నుంచి తిరిగి వచ్చిన 20 కిలోమీటర్లు రావాలి. ఈ బ్రిడ్జ్ పడితే 10 కిలోమీటర్లు మనం జగ్గంపేట రావడానికి అవకాశం ఉంది. కిర్లంపూడి అంటే 2 మండలాలకు సంబంధించినటువంటి కనెక్టివిటీ బ్రిడ్జ్ అవుతుంది, చిన్నది కాదు. అయితే ఇక్కడ కాపవరం డ్వాక్రా నిధుల్లో 16 లక్షల రూపాయలు అక్రమాల నిర్ధారణ. యానిమేటర్పై వేటు వేసిన అధికారులు సమగ్ర విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని వెలుగు ప్రాజెక్టు అధికారులు వెల్లడి. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం కాపవరం గ్రామంలోని డ్వాక్రా సంఘాల నిధుల నిర్వహణలో చోటు చేసుకున్న అక్రమాల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డ్వాక్రా యానిమేటర్ కిమిడి వెంకట్ లక్ష్మిపై మహిళా సంఘాల సభ్యులు చేసిన ఆరోపణల నేపథ్యంలో వెలుగు ప్రాజెక్టు అధికారులు విచారణ చేపట్టగా సుమారు 16 లక్షల మేర ఆర్థిక ఆక్రమణలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లు తెలిపారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన వెలుగు ప్రాజెక్టు ఏపీఎం అధికారులు విచారణ చేపట్టినట్లు తెలిసింది. విచారణలో సుమారు 16 లక్షల మేర అక్రమాలు జరిగినట్లు గుర్తించిన ఈ నేపథ్యంలో సంబంధిత యానిమేటర్స్ పై శాఖపరమైన చర్యలు తీసుకుని విధుల నుంచి తొలగించే ప్రక్రియను కూడా ప్రారంభిస్తామని అధికారులు సభ్యులకు హామీ ఇచ్చారు. డ్వాక్రా సంఘాల సభ్యులు దుర్వినియోగానికి గురైన నిధులను తిరిగి రాబట్టి బాధిత మహిళలకు అందించాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామంలో ప్రజా సంఘాల నాయకులు అధికారులను కోరారు. సామర్లకోట మండలం అండి, కాపవరం గ్రామం. మేము కార్తికేయ గ్రూపు సంఘం అండి. మేము 5 లక్షలు తీసుకున్నామండి లోను. నెలకి 70,000 కడతామండి. అందులో 20,000 కట్టేవారండి వివో గారు, వెంకటలక్ష్మి గారు. ఉన్న 50,000 కట్టలేదండి. ముందు నెలలో ఒక 25,000 తగ్గాయండి. 2023లో జరిగిందండి.
మేము మొన్న జూన్ నెలలో చెక్ చేసుకుంటే ఆ 50,000 కట్టలేదని తెలిసిందండి. తెలిసి మేము కంప్లైంట్ చేసామండి. కంప్లైంట్ చేస్తే రామాలయంలో మీటింగ్ పెట్టి గ్రామ పెద్దల ద్వారా డబ్బులు ఇస్తానని ఒప్పుకుందండి. అంతకుముందు కూడా మాకు డబ్బు ఇంటి దగ్గర మీటింగ్ పెడతాను, డబ్బు ఇస్తాను, 70,000కి 70,000 వేసి అని చెప్పిందండి. అయితే ఇంటి దగ్గర పెట్టడానికి మేము ఒప్పుకోలేదండి. రామాలయంలో పెట్టమని అంటే మగవాళ్ళంతా కలిసి పెట్టారు. పెద్దల సమక్షంలో మాకు ఇస్తానని రాసిందండి. ఈ లెటర్ రాసిందండి. లెటర్ రాసి ఇచ్చిందండి. 15 రోజుల్లో ఇస్తానని రాసి ఇచ్చిందండి. 15 రోజుల్లో ఫస్ట్ వారం రోజులు టైం పెట్టిందండి. బుధవారం మీటింగ్ పెడితే మళ్ళీ బుధవారం ఇస్తానని మీటింగ్లో చెప్పిందండి. మళ్ళీ బుధవారం నుంచి మళ్ళీ ఇంకా టైం కావాలని అడిగిందండి. గ్రామ ప్రజల ద్వారా 15వ తారీఖుకి సర్ది పెట్టిందండి. ఇప్పటికి వచ్చి 15వ తారీఖు నైట్ పెట్టారు మీటింగు. ఆ నైట్ ఆవిడ లేదు. వాళ్ళ అత్తగారు ఒప్పుకున్నారండి మగవాళ్ళ దగ్గర. ఒప్పుకుంటే ఆవిడ లేదండి అక్కడ. వింటే పొద్దుటి నుంచి చూసి ఆవిడ వచ్చేటప్పటికి రాత్రి 10:30 అవుతుందని చెప్పారండి. 10:30కే మీటింగ్ పెట్టి మగవాళ్ళందరూ వెళ్ళి రామాలయం దగ్గర ఉంటే 12 గంటలకు వచ్చిందండి. తను వచ్చి నాకు సంబంధం లేదు అన్నట్టు కొంచెం రివర్స్లో మాట్లాడిందండి. అయితే మళ్ళీ ఈరోజు అందరినీ గ్రామ ప్రజలందరినీ పోగేసి మళ్ళీ బిఓ గారు అందరూ వస్తే మీటింగ్ పెట్టారండి. ఇప్పుడు కూడా నాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నాను. ఇప్పుడు గ్రామ ప్రజలన్నీ అన్ని సంఘాలను పెట్టి ఏపీఎం గారు మీటింగ్ పెట్టారు కదండి. అయితే అది మీకు ఏ విధంగా అనిపించింది? అంటే మీరు చేసిన ఆరోపణకి ఆవిడ కరెక్ట్గానే చెప్పారా లేదంటే? కరెక్ట్గానే వెరిఫికేషన్ చేసి చెప్పారు. చాలా గ్రూపుల్లో వచ్చాయండి తేడా. ముందుకుంటా చెప్పింది అయితే మేమేండి కార్తికరయ్య మేము నెల వాయిదా కట్టడానికి తీసుకుని బుక్లు చూసుకున్నామండి. మా వాళ్ళు చూసారు, మగవాళ్ళు చూస్తే అందులో దొరికాయండి. ఇప్పుడు విందండి వాళ్ళైతే చాలా బాగా చెప్పారండి. మాకైతే వాళ్ళదైతే ఏ తప్పు లేదండి. వాళ్ళు బాగా చేశారండి. కానీ మాకు తప్పల్లా ఆవిడ దగ్గర ఉందండి. ఆవిడ కూడా మాకు ఇస్తానని నమ్మకంగా ఏం చెప్పట్లేదండి. మాకైతే ఆవిడైతే గ్రూప్లో ఎన్ని డబ్బులు కాజేసిందమ్మా? మా గ్రూప్కి అయితే పచ్చంగా కార్తికేయ గ్రూప్ వచ్చాక 70,000 పోయినాయండి. మా గ్రూప్లో అయితే మొత్తం ఎన్ని గ్రూపులు? గ్రామంలో మొత్తం 37 గ్రూపులు ఉన్నాయండి. మొత్తం 37 గ్రూపులకి ఎంక్వైరీ చేయగా 17 గ్రూపులకి ఎంక్వైరీ చేశారండి. 17 గ్రూపులకి 12 లక్షలు వచ్చినాయండి. అందులో 5 గ్రూపులకమ్మో నేను ఇంకా ఎంక్వైరీ చేసుకోవాలి, నాకు ఇంకా పూర్తి వివరాలు తెలియదు. 5 గ్రూపులు చేసిందంటే 5 గ్రూపులు పక్కన పెట్టారండి. మిగతా గ్రూపులకమ్మో 10 లక్షలు వచ్చినాయండి. 10 లక్షలు ఇప్పుడు మాకు ఇస్తామనేసి 10 లక్షలకి 10 లోట్లు రాసి ఇచ్చిందండి. మాకు కోట తాగినండి. 7వ నెలలో 1వ తారీఖుని 10 లక్షలకి 10 నోట్లు రాసి ఇచ్చిందండి. ఆ 10 లక్షలు బుధవారం 15వ తారీఖున ఇస్తామని ఒప్పుకున్నదండి. సాయంత్రం వరకు చూసేవండి. అందరం కూడా చూసి ఇంకా సాయంత్రం రాలేదనేసి రాత్రి 9 గంటలకి మొత్తం మగవాళ్ళు అందరూ వెళ్ళి అడిగారండి. మేము ఆడవాళ్ళు ఎవరు వెళ్ళలేదండి. మగవాళ్ళు అందరూ వెళ్ళి అడిగారండి. గ్రామ పెద్దలు గట్రా అందరూ వెళ్ళి అడిగారండి. అడిగితే ఆవిడ ఏదో సమాధానం చెప్పిందండి. అంతకుముందమ్మో మగవాళ్ళు మీకు సంబంధం పెట్టి మీరు ఎందుకు వచ్చారో అని అడుగుతుందండి. కానీ ఈ రోజమ్మో మళ్ళీ మేము ఆడవాళ్ళందరూ మళ్ళీ కలిపి మేము మీటింగ్ పెట్టుకుని అన్నీ మేము తెచ్చుకున్నాక ఆవిడ మా మగవాళ్ళు ఎందుకు వచ్చారని అడిగి కూడా ఈ ఆలమ్మ ఆవిడమ్మ మొత్తం చుట్టాలందరినీ రెప్పించుకుని పెద్ద రాదంతా పెద్ద గొడవ జరుగుతుందండి. ఇప్పుడు ఇక్కడ మాకైతే విశ్వనట చక్రవర్తి స్వర్గీయ ఎస్వి రంగారావుకు భారతరత్న అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి యేసుదాసు, ప్రధాన కార్యదర్శి చిట్నీడి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు బసవ ప్రభాకర్ రావు, నాయకులు వెన్నపు చక్రధర్ డిమాండ్ చేశారు. ఆంధ్ర కాపు సద్భవన సంఘం ఆధ్వర్యంలో కాకినాడ 5 బిల్డింగ్స్ సెంటర్లో గల ఎస్వి రంగారావు కాంస్య విగ్రహం వద్ద ఎస్వి రంగారావు 52వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన విగ్రహానికి సంఘ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్ర కాపు సద్భవనం సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి యేసుదాసు, ప్రధాన కార్యదర్శి చిట్నీడి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు బసవ ప్రభాకర్ రావు, నాయకులు వేనపు చక్రధర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడి సత్యనారాయణ, అడబాల సత్యనారాయణ, బుద్ధరాజు, సత్యనారాయణ రాజు, రెడ్నం రాజా, కోన ఉమేష్, కొప్పిశెట్టి శ్రీను, గంగిరెడ్డి వెంకటరమణమూర్తి, లంకా రామ్మోహన్ రావు, తిరుమల శెట్టి మురళి, శ్రీనివాస్, గొట్టుముక్కల విష్ణు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ ఎస్వి రంగారావు గారు సుమారు 52 సంవత్సరాలు అయి మరణించిన నాటికి ఏనాటికి కూడా అయినా ప్రజల గుండెల్లో బతికే ఉంటారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎస్వీఆర్కే ఆంధ్ర రాష్ట్రం, భారతదేశం కూడా ఈనాటికి కూడా గుర్తించకపోవటం కాపుపై పుట్టినందుకేమో అని చెప్పి అనుకుంటూ ఉన్నాం మేమంతా కూడా.
ఎందుకంటే గొప్ప నాయకుడు ఎస్వి రంగారావు అని స్వర్గీయ ఎన్టీ రామారావు కానీ అక్కినేని నాగేశ్వరరావు కానీ చెప్పడం జరిగింది. మరి మన దేశంలో ఇవ్వకపోయినా జగస్తాలోని ఆ రోజుల్లోనే మొట్టమొదటి భారతీయుడిగా అవార్డు అందుకున్న వ్యక్తి ఎస్వి రంగారావు గారు. అంటే భారతదేశం గుర్తించకపోయినా, ఆంధ్ర గుర్తించకపోయినా ఆ రోజుల్లో జగస్తాలో ఆయనకి అవార్డు వచ్చింది. ఈ భారతదేశంలో ఎవరికి కూడా రాలేదు. అదంతా కూడా గర్వకారణం అని చెప్పి తెలియజేసుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆయనకి భారతరత్న అవార్డు ఇవ్వాలని ఎన్నో గొంతులు చెప్పున్నాయి. ఆ గొంతులు కూడా చాలా మట్టికి కాలం చేసి ఉన్నారు. కానీ ప్రభుత్వాల మట్టికి చేంగుట్టిన సందర్భాలు కూడా లేవు. ఏ రకంగా భారతరత్నం అందుకోవడానికి అర్హుడు ఎస్వీఆర్ తప్ప మరొకరు కాదు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ, ఆయన మన మధ్యలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు ప్రజలకే, భారతదేశానికి కూడా బతికే ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలోని వేలంగి గ్రామానికి చెందిన రచయిత సవిలే రాజేష్ వ్రాసిన కులం కళ్ళు నింపుకున్న ఓ మానవుడా నీవెన్ని పూజలు చేసి ఫలితమేమిరా అనే పాటను మాజీ మంత్రి వర్యులు కురసాల కన్నాబాబు చేతుల మీదుగా 17/7/2026 కాకినాడలో వారి స్వగృహంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ రాజేష్ పుస్తక రచన చేస్తూనే మరోపక్క సామాజిక సేవ చేస్తున్న వ్యక్తి అని కొనియాడారు. రాజేష్ రాసి ఆలపించిన ఈ గీతం సాటి మనిషి ప్రేమించడమే నిజమైన భక్తి అనే తత్వాన్ని తెలుపుతుందన్నారు. కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టిన సవిలే రాజేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లైఫ్ లైన్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ కోరుకొండ భానుమతి, స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అధికారి సాంబత్తుల వెంకట్రావు, బౌద్ధ వివాహకర్త ఉపాసక గిడ్ల వీరప్రసాద్, బిషప్ మేడిపాటి రాజకుమార్, అడ్వకేట్ యడ్ల కుటుంబరావు, కనికెళ్ల రాజాబాబు, ఫణికుమార్, చిన్నం వెంకటేశ్వరరావు, దాలపర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ఆప్తమిత్రుడు, మా పార్టీ నాయకుడు, రచయిత, సామాజికవేత్త మా సవిలే రాజేష్ గారు మరో కొత్త ప్రయత్నం చేశారు. తానే గేయ రచయితగా, తానే గాయకుడిగా ఒక గొప్ప ప్రయత్నం చేశారు. ఈ సమాజంలో కులం రోజు రోజుకి ఎలా ఇంకా కుళ్ళుగా మారిపోతుంది, ఇంకా రోజు రోజుకి ఎలా బలపడిపోయి వేళ్ళు ఉనుకుని సామాజిక స్థితిగతుల్ని, సమాజంలో ఎంత దుష్ప్రభావాలను చూపిస్తుంది అనే ఒక ఆలోచనల్ని పాట రూపంలో రాసి తానే పాడి, మళ్ళీ దానికి వీడియో కూడా, అంటే అది చూస్తే, ఆ పాటను చూస్తే 5.5 నిమిషాల వరకు ఉంది ఆ పాట. ఆ పాటను చూస్తే ఆ విజువల్స్తో సహా కళ్ళకు కట్టినట్టుగా కులం, మతం ఎలా కొట్టుకు తెచ్చే పరిస్థితులు వచ్చినాయి అనే దాన్ని చూపించారు. ఈ తొలి ప్రయత్నం విజయవంతమై రాజేష్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఒక బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన స్వయంగా రచయిత, పుస్తకాలు రాశారు. ఆయన స్వయంగా సామాజికవేత్త, సమాజంలో ఈ క్యాస్ట్ సంబంధించిన రుగ్మతల్ని ఆయన ఎండగడుతూ పనిచేస్తారు. అది కాకుండా రాజకీయాల్లో మా పార్టీలో వారి సతీమణి సర్పంచ్గా పనిచేశారు. అది కాకుండా ఆయనే స్వయంగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు జాతి భవిష్యత్తుకు తాను రక్షకుడిగా ఉంటానని సీఎం చంద్రబాబు అన్నారు. జిత్తుల మారి ముసిలినక్క కాంగ్రెస్ కేటీఆర్. విక్రమ్ 1 రాకెట్ ఘన విజయం సాధించడంతో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.